కన్నప్ప సినిమా బ్లాక్ బస్టర్ 500 కోట్లు పక్కా వస్తుంది అని రివ్యూవర్స్ అయితే చెప్తున్నారు. అంటే అందరూ పాజిటివ్ రివ్యూనే వస్తున్నారు, ఎక్కడ నెగిటివ్ రివ్యూ అయితే లేదు. మరి మీరేమంటారు? కలెక్షన్స్ చూస్తే బాగానే వస్తాయంటారా? ఆల్రెడీ బాగానే వచ్చాయి. ఫస్ట్ డే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. పాన్ ఇండియా వరకు అయితే 5 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది అన్నారు. వరల్డ్ వైడ్గా ఎంతో నాకు ఐడియా లేదు. బట్ అంటే ఆక్యుపెన్సీ కూడా ఫస్ట్ ముందు అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది కదా, అడ్వాన్స్ బుకింగ్ కూడా ఒక్క తెలుగు స్టేట్స్లో 55% ఎంతో వచ్చిందంట. అంటే సగం మందే బుక్ చేసుకున్నారు. తమిళ్ మళ్ళీ కొంచెం తక్కువ ఉంది, కన్నడ తక్కువ ఉందంట. తమిళ్ 13%, కన్నడం ఒక 15%, మళ్ళీ మలయాళం 40% వరకు ఆక్యుపై అయిందంట. ఎందుకంటే అక్కడ మోహన్ లాల్ గారు ఉన్నారు కాబట్టి అలా అనుకోవడం. ఎందుకంటే ఆయన రిలీజ్ చేయడం కూడా మోహన్ లాల్ గారే భుజానికి ఎత్తుకున్నారు అక్కడ రిలీజ్ చేయడానికి. సో నార్త్లో మొన్న ప్రివ్యూ వేసినప్పుడే అందరూ ఏం చెప్పారంటే, నేషనల్ మీడియా వాళ్ళు, విష్ణు అనే పర్సన్ తెలియదు కానీ బట్ కన్నప్ప క్యారెక్టర్ అతను బాగా చేశాడు, మోహన్ లాల్ బాగా చేశాడు. ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. బట్ మోహన్ లాల్ గారికి విష్ణు గారికి ఎక్కువ మార్క్స్ పడ్డాయని నార్త్ మీడియా వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు ఇచ్చిన కితాబ్ అది. సో కలెక్షన్స్ ఎలా వచ్చాయి ఏంటి ఓపెనింగ్స్, ఇప్పుడు చాలామందికి నేను సినిమా రిలీజ్ అవ్వకముందు కూడా నేను అదే చెప్పా, సినిమా ఖచ్చితంగా సినిమా యాంగిల్లో చూడండి బాగుంటుంది. ఎందుకంటే కన్నప్ప అనే సినిమా వచ్చిన దాన్ని మరలా చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ చేయడం అనేది సాహసమైన సినిమా. పాతది బాపు గారి సినిమా, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నటించిన సినిమా, ప్రభాస్ గారు సొంత సినిమా, వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ కాబట్టి అప్పట్లో సూపర్ హిట్ అది. వాణిశ్రీ గారు అప్పట్లో టాప్ హీరోయిన్. సో అట్లాంటి సినిమాని మరలా ఇప్పుడు రీమేక్ అనుకోండి, లేదంటే మళ్ళీ కొత్తదనంగా చేయడం అనేది సాహసమైన నిర్ణయం. రెండోది దేవుడితో సినిమా అంటే కొంచెం కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకునే చెయ్యాలి. ఇకపోతే మూడవది ఈయన మీద ఉంటే ట్రోల్స్ అది ఇది కుటుంబ వ్యవహారాన్ని పక్కన పెట్టి ధైర్యం చేసి చేశాడు. ఇప్పుడు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, కాజల్, ఇంతమందిని కాస్టింగ్ క్రూగా పెట్టి వాళ్ళకి ఒప్పించి మీకు ఈ పాత్రలో ఎంత డెప్త్ ఉంటుంది, ఇంత వెయిటేజ్ ఉంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అని ఒప్పించడం కూడా టాలెంటే కదా. టాలెంటే. ఎందుకంటే ఆయన పాత సినిమాలు చూసుకున్నట్లయితే ఏవీ లేవు. అంటే ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలో ఏం లేవు. ఇంతకుముందు కమల్ హాసన్ గారు అన్నట్టు ఏ హీరోకైనా ఏ దర్శకుడికైనా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, మీ విజిటింగ్ కార్డ్ ఏదంటే యువర్ ప్రీవియస్ మూవీ ఈజ్ యువర్ బిజినెస్. అంతే కదా. ఆ హిట్ బట్టే వీడికి ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి బ్రీఫ్ కేస్ గానే వస్తుంది అడ్వాన్స్ కింద, లేదంటే డైరెక్ట్ నుంచి మంచి డైరెక్టర్ నుంచి కథ అయినా వస్తుంది. ముందు హిట్ లేకపోతే ఎవరు చేయరు. పైగా ఈయనే కథ స్క్రీన్ ప్లే నడిపించుకొని అంత చేశాడు. ఎన్ని విమర్శలైనా ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ఏమంటున్నారు, విష్ణు చాలా బాగా చేశాడు, న్యాయం చేశాడు. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ అయ్యే కొన్ని హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి అంటూనే, అలా అంటూనే జెన్యూన్ రిపోర్ట్ నేను చెప్పేది, ఈయన గతంలో కొన్ని చేసిన వ్యాఖ్యలు ఏది మీడియా ముఖంగా లేదంటే మా ఎలక్షన్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి యాటిట్యూడ్ విషయాలు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, ఈయనకి మంచి కెరియర్ ఉంది అని కూడా ఒక పెద్ద ఆయన క్లియర్గా ఓపెన్గా చెప్పాడు. నేను పేరు చెప్పను. అంటే సినిమాని సినిమాలాగా చూడండి. గుడ్. ఇప్పుడు అయితే ఒకట్లేండి, మీడియా మిత్రులు కూడా కొంతమంది ఇబ్బందికి గురి చేశారు వాళ్ళని. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ విషయం వద్దు, మీరు బయటికి వెళ్ళిపోండి అంటే నేనేదో ఫీడ్ సంపాదించాను, నేనేదో మార్కులు కొట్టించాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి బుక్లో పొలి పెట్టినట్టు మైక్ పెట్టడం ఎందుకండి? మీ ఇంట్లోకి వస్తే ఎవరైనా మీరు ఊరుకుంటారా? ఎవరో మీరు బయటకు అంటామా లేదా? మళ్ళీ వాడికి వెనక్కి వస్తే మీదకి వస్తున్నావు ఏంటని చెప్పి 4 తగిలిస్తామా తగిలించమా? ఆ సిచ్యువేషన్ కూడా కొంచెం ఫైర్ లో ఉండే సిచ్యువేషన్. అలాంటప్పుడు మీరెళ్ళి ముందు మైక్ పెట్టి కానీ సొసైటీ అంతా కూడా ఏం చేసింది, మోహన్ బాబునే తప్పు చేసింది, ఆయనతోనే సారీ చెప్పించేసింది. తప్పు ఎవరు చేశారు? వాస్తవం మాట్లాడుకోవాలి కదా. నెక్స్ట్ విష్ణు గారు కూడా ప్రమోషన్స్కి వెళ్తే చాలామంది మీడియా మిత్రులు నా సీనియర్స్, సార్ ఇది కన్నప్ప ప్రమోషన్లో భాగం, దీని గురించి మాట్లాడండి అని నవ్వుకొని చెప్తున్నా, చాలా మర్యాదగా చెప్పారు. చెప్తున్నా కూడా 4-5 సార్లు మనోజ్ ఎందుకు అలా చేశాడంటారు, సినిమాలో మనోజ్ ఎందుకు పెట్టుకోలేదు సార్ ప్లీజ్ అని చెప్తున్నా కూడా ఇప్పుడు ఎవరు తప్పు చెప్పండి? ఒకవేళ ఆయన సీరియస్ లేచి వెళ్ళిపోతే వెంటనే ట్రోలింగ్, వాడికి ఒక తంబనైలు, ఎంత పొగరు, నువ్వు వద్దని చెప్పింది 4 సార్లు అడిగితే నిన్నేమని వెయ్యాలి చెప్పండి?
కదా. అంటే నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏదో నేను విష్ణుకు ఫేవర్గానో మా సీనియర్స్కి యాంటీగాని చూపించే ప్రయత్నం కాదు. కాకపోతే సినిమాని సినిమాలో చూడండి, అర్థం చేసుకొని ప్రయత్నించండి, వాళ్ళ కష్టాన్ని తెలుసుకోండి. ఒక చిన్న సన్నివేశం తీయాలంటే ఒక రోజు పడుతుంది ఒక్కొక్కసారి. ఆ బ్లూ మ్యాట్ పెట్టి ఆ వైర్ వర్క్ ఒక్కోసారి కరెక్ట్ యాంగిల్లో వాడికి తన్నాలని ఉంటుంది, పొరపాటున ఇక్కడ తన్నకుండా ఇక్కడ తన్నొచ్చినా మళ్ళీ రీటేక్, వాడు కరెక్ట్గా ఆ రోప్ వదిలేవాడు కరెక్ట్గా వదలాలి, కెమెరా ఫ్రేమ్ కరెక్ట్గా ఉండాలి. అక్కడితో సరిపోదు, వెనకుండే వాళ్ళు కూడా. ఇప్పుడు చాలామంది డ్యాన్స్ కష్టం కదా, ఇప్పుడు డ్యాన్స్ ఒక్కొక్కసారి అరే సింగిల్ టేక్లో చేసాడంటారు స్టెప్ అంటారు. అక్కడ వెనక గ్రూప్లో ఉంటారు ఒక 20 మంది, వాళ్ళలో ఏ ఒక్కడు సరి చేయకపోయినా మళ్ళీ మొత్తం తీయాలి. హీరో ఒకటే కాదు, హీరోతో పాటు ప్యారలల్గా సింకే స్టెప్ వెనక లైన్ వాడు కూడా సరిగ్గా వేయకపోయినా మళ్ళీ సార్ మీరు బాగా చేశారు కానీ వెనక మిస్ అయింది అని అంటే అబ్బా సరే పెట్టండి. ఎట్లా ఎంత కష్టం ఉంటుంది, కూడుకున్న పని. దాన్ని ఒక్కసారి ఆలోచించి అరే ఎంతమంది, దానివల్ల ఇంకోటి కూడా ప్లస్ పాయింట్ చెప్తారు. అలాంటి ప్రొడ్యూసర్లు సినిమా తీస్తే దాని మీద ఎంతమంది రివ్యూస్ రాసుకునే వాళ్ళు, ఎంతమంది ఛానల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఎంతమంది వ్లాగర్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రొడక్షన్ వాళ్ళు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకు కంటిన్యూస్గా సినిమా జరిగితే ఒక 5-6 నెలలు ఫుడ్ దొరుకుతుంది. ఇట్లాంటి చేసి అటువంటి ప్రొడ్యూసర్లు లేకుండా చేస్తే నెక్స్ట్ వాళ్ళందరికి తిండి మీరు పెడతారా, పెట్టగలరా? లేదు కదా. ఆమె నేనింటే సినిమాలో మొమైత్ ఖాన్ ఒక డైలాగ్ కొడుతుంది, ఆమె సినిమాలో హీరోయిన్కి యాక్ట్ చేస్తుంది. సూసైడ్ అటెంప్ట్ చేసి బయటకు వచ్చి మా మీదే కదరా మీరు బతుకుతున్నది, మా మీద ఎందుకు ఎంత బ్లేమ్ చేస్తారని అడుగుతుంది ఆమె. అది పూరి జగన్నాథ్ గారు పెట్టిన డైలాగ్, అది కరెక్టే కదా. ఆ ఇండస్ట్రీ లేకపోతే మీరు దేని బేస్ చేసి బతుకుతారండి? ఈ సోకాల్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, సోకాల్డ్ ఛానల్స్ కానీ, రివ్యూవర్స్ కానీ అది పైసలు తీసుకుని చేస్తున్నారా తీయకుండా చేస్తున్నారా జెన్యున్గా చేస్తున్నారా పక్కన పెడితే కదా. ఎంతమంది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లు, శాటిలైట్ ఛానల్స్ కదా. సో మంచి ప్రొడ్యూసర్స్ తీస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయండి. ఇంకో సినిమా కూడా ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, ఆ రివ్యూ మరి 2.2 ఇచ్చాడమ్మా, వాడేవాడా రివ్యూ ఇవ్వడానికి? ఈరోజు ఈ కన్నప్ప ముందు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిందమ్మా, దానికి మంచి రివ్యూ ఇచ్చేసారు అందరూ, సూపర్ బ్లాక్ బస్టర్ అన్నారు. నేను పేరు చెప్పను, ఇప్పటికీ అర్థమై ఉంటుంది జనాలకి. అది మొన్న నేను చూశాను, నాకు నచ్చలే, ఏమీ లేదు సినిమాలో. బాగా యాక్షన్ బాగానే చేశాడు, సినిమాలో ఏముంది? ఈ పర్టికులర్ హీరో యాక్షన్ బాగా చేశాడు, ఓకే, సినిమాలో దమ్ము లేదు, అయిపోయింది, తేలిపోయింది. నేను ఒరే ఎంత హిట్ టాక్ వచ్చింది కదరా అని అడిగాను. మా ఫ్రెండ్స్ కూడా ఏమోరా, మా మేనల్లుడు ఉన్నాడు, ఏమమ్మా అట్లా అన్నారు, నేను చూసాను, నాకేం నచ్చలేదు అన్నాడు వాడు. అయిపోయింది ఇంకా. అంటే ఊరికే క్రేజ్ తీసుకొచ్చి పైసలు ఇచ్చి రాయించుకుంటే ఎన్నాళ్ళు నిలబడదు. కన్నప్ప కూడా ఎంతో మంది దీన్ని బ్లేమ్ చేయాలని, బదనాం చేయాలని ట్రై చేశారు, అయినప్పటికీ సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో ఉందంట. ఇకపోతే మీలాంటి ఫ్యాన్స్ ప్రభాస్, అమ్మాయిలు మ్యాక్సిమం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి నేను అనుకుంటున్నాను, వాళ్ళు ఏమంటారు ప్రభాస్ కోసం వెళ్ళారు సినిమా అన్నారు. ప్రభాస్ కూడా అంత సూపర్ స్టారు, గ్లోబల్ స్టార్ కదమ్మా, వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆయన అట్లాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడంటే అక్కడ సినిమాలో దమ్మా, పాత్రలో దమ్మా, లేదా విష్ణు ఫ్రెండ్ అని చేసేస్తాడా? చేసేడు కదా. విష్ణు ఫ్రెండ్ కదా అని ఏది పడితే ఆ క్యారెక్టర్ చేయరు కదా. ఎందుకు చేస్తారు? ఎందుకంటే రెప్యుటేషన్ దెబ్బతింటుంది. వరుసగా ఇప్పుడు ఆయనకు 3-4 సినిమాలు ఉన్నాయి, ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు కదా. ఆయన ఒప్పుకున్నాడంటే ఎంత డెప్త్ లేకపోతే ఒప్పుకుంటాడు. ఆ ఎలివేషన్, ఆ పిక్చరైజేషన్ మాత్రం చాలా బాగుంది, సీన్ టు సీన్ చాలా అందంగా ఉంది చూడడానికి. ఇంకోటి సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈయన ఒక మూర్ఖుడుగా చదువులేని ముద్దుగా ఉన్న ఒక బోయవాడు శివుడు భక్తుడుగా ఎలాగ డైవర్ట్ అయ్యాడు, ఎలాగ రూపాంతరం చెందాడు అనేది హైలైట్ సినిమా.